ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. నిజంగా తల్లిదండ్రులకి బిడ్డలంటే ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. బిడ్డల కోసం ఎంత ప్రయాసపడుతుంటారో ఆలోచించండి. బిడ్డలకి మంచి బట్టలు తీసియాలని, ఒకవేళ తల్లిదండ్రులకి మంచి బట్టలు లేకపోయినా మా బిడ్డలు మాత్రం మంచి బట్టలు వేసుకోవాలి. రెండోది, బిడ్డలకి శ్రేష్టమైన ఆహారం పెడుతుంటారు వాళ్ళు, మంచి ఆహారం. వాళ్ళు ఎదగాలి, బలం రావాలి, శక్తి రావాలని. రెండోది ఎట్టనిపిస్తుంది అంటే తల్లిదండ్రులకి, నా బిడ్డలు బాగా చదవాలనిపిస్తుంది. అనిపిదా? నా బిడ్డలు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి. రెండోది, వాళ్ళకంటే కూడా నా బిడ్డలు బాగుండాలని కోరుకోరా? ఖచ్చితంగా కోరుకుంటారు. కోరుకోవట్లో తప్పు లేదు. వాళ్ళకంటే నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. నా బిడ్డల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళు మంచి జీవితంలో ఉండాలని కోరుకుంటారు. ఎవరు కోరుకుంటారు? తల్లిదండ్రులు కోరుకుంటారట. నిజంగా బిడ్డల కోసం ఎంత ప్రయాసపడుతుంటారు తెలుసా? ఈ మధ్య ఇంటర్మీడియట్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఎంతమంది ఫెయిల్ అయి ఉంటారో, ఎంతమంది పాస్ అయి ఉంటారో. ఫెయిల్ అయిన కుటుంబాలు ఎట్లుంటుంది చెప్పండి? బాధ. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఫెయిల్ అయినా ఏమి అంటంలే బిడ్డల్ని. ఎందుకంటే చెప్పండి? అదే అవి వస్తున్నాయి కాబట్టి దాన్ని చూసి చాలా మంది తల్లిదండ్రులు కామైపోతున్నారు. మనసులో ఎంత బాధ ఉన్నా కానీ ఆ బాధను మింగేసి వాళ్ళు కామైపోతున్నారు. ఈరోజు చూశాను నేను యూట్యూబ్లో ఒకటి చూస్తే, కేఏ అంటే కర్ణాటక, లేకపోతే కేఏ అంటే కర్ణాటకనా? కర్ణాటకలో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఒక అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. ఎట్ట ఫెయిల్ అయ్యాడంటే 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు. 6 సబ్జెక్టులు కలిసి ఎక్కువ మార్కులు కూడా రాలే. అది కూడా 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతే పక్కన వాళ్ళందరూ వాడిని ఏం చేశారు చెప్పండి? హేళన చేస్తున్నారు. హేళన చేస్తుంటే వాడు మనసు చాలా బాధపడిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించి వాడిని పిలిచి, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి కేక్ తెచ్చి కేక్ కట్ చేశారు. కట్ చేయరా కేకు? ఎందుకు డాడీ? ఏమరా ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం పాస్ అవుతావు పోరని చెప్పారంటాడు. అంటే వాళ్ళ లోపల ఎంత వేదనగా ఉన్నా సరే, ఆలోచించండి, ఎంత వేదన, ఎంత బాధ ఉన్నా సరే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డల యొక్క జీవితాలు తల్లిదండ్రులు చేతిలో పణంగా పెట్టుకొని, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు దీవెనకరంగా మార్చబడాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, మంచి స్థితి రావాలని కోరుకుంటారు. కోరుకోవట్లో తప్పే లేదు. కానీ ఒక్కటే, అది కోరుకునే ముందు కూడా, కోరుకున్న తర్వాత కూడా నా బిడ్డలు కూడా దేవునిలో ఉండాలని కోరుకోవాలి. అది మెయిన్. దేవునిలో ఉండాలని కోరుకోవాలి. నా బిడ్డలు బాగా డెవలప్ కావాలని కోరుకోవాలి, ఆత్మీయంగా డెవలప్ కావాలి. నా బిడ్డలు దేవునిలో ఉండాలని కోరుకోవాలి. ఆలోచించి, తల్లిదండ్రిగా నీ బాధ్యత ఏంది? నీ బిడ్డల యొక్క బాధ్యత ఏంది ఆలోచించండి. నువ్వు మందిరంకి వస్తున్నావు, నీ బిడ్డలు వస్తున్నారా? ఆలోచించి. నీ బిడ్డలు ఏం చేస్తున్నావు? ఇంట్లోనే పెట్టున్నావా? నాకు ఒకటి అనిపిస్తుంది. ఒకసారి మా అమ్మ ఏం చేసిందంటే, చిన్నప్పుడు కోడి ఒకటి కొన్నది. ఒక చిన్న కోడి ఒకటి కొన్నది. ఆ కోడిని ఏం చేసిందంటే, మంచం మీద పడుకోండిరా నువ్వు, దాన్ని చూస్తూ ఉండని చెప్పింది కోడిని. నేను చూస్తా నిద్రపోయినా, నేను చిన్నవాడిని నిద్రపోయినా. ఆ కోడిని ఊరే ఎత్తుకెళ్ళిపోయారు. ఆ కోడిని
ఇప్పుడు మీకు అర్థమైందా? బిడ్డలు కూడా జాగ్రత్తగా ఉండాలా, బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. ఎత్తుకోబోయాడండి, ఊరు ఎత్తుకోబెడతాన్ని. ఈసారి ఏం చేసిందంటే మళ్ళీ ఇంకో కోడిని కొన్నది. కోడిని కొని నిన్ను పెట్టుకుంటే ఊరు ఎత్తుకోపోతానని చెప్పి నేను అంగడికి పోయేస్తాను ఇంట్లో నుండి చెప్పి బుట్ట కింద కప్పెట్టింది దాన్ని. ఏం చేసింది? బుట్ట కింద కప్పెట్టింది. అట్లా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మన బిడ్డలు బుట్ట కింద ఉండారా, లేకపోతే ఈరోజు ఆడికన్నా పోయినారా? ఒకటి ఆలోచన చేయండి. మాట వింటం లేదు సార్ వాడు అన్నావు అనుకో, మొక్కైనప్పుడు నువ్వు వంచలా వాడిని. మొక్కగా ఉన్నప్పుడు చిన్న మొక్కటప్పుడు వంచలా నువ్వు. మొక్కైనది వంగున, మొక్క ఇది మానే వంగున ఉండలా సాయంత్రంలో. చిన్నప్పుడు వంచలా నువ్వు బిడ్డల్ని. ఆలోచన చేయి. ఈ మాట ఎందుకు చెప్తాను ఆలోచన చేయండి. ఏదైతే నేను చెప్పాలని అనుకుంటానో ప్రార్థన చేస్తా, దేవుడు టక్కన నాకు ఒకటి ఇచ్చేస్తాడు. నాకు దేవుడు ఏం చెప్పాలా కూర్చొని ఆయన అడిగి అడిగి గోజారితే వచ్చేస్తుంది, టైం టేబుల్ వచ్చేస్తుంది, నాకు ఒక థాట్ వచ్చేస్తుంది. ఏదైతే నేను చెప్పాలనుకుంటానో అదే సాక్ష్యాలను చెప్తా ఉంటారు జనాలు. పద్మమ్మ చెప్పింది కదా సాక్ష్యం బిడ్డల గురించి. పద్మమ్మ బిడ్డల గురించి ఎంత నలిగిపోతుందో, ఎంత కృంగిపోతుందో. వాళ్ళకి బాగలేకపోతే, వాళ్ళకి వేదన అయితే, వాళ్ళకి అనారోగ్యాలు ఉంటే ఎంత నలిగిపోతాం ఆలోచించి. నిజమే, బాగలేకపోతే నలిగిపోతున్నావు, ఫెయిల్ అయితే నలిగిపోతున్నావు, ఉద్యోగం రాకపోతే నలిగిపోతున్నావు, కష్టాలు వస్తే నలిగిపోతున్నావు. చర్చికి రాకపోతే మాత్రం హ్యాపీగా ఉండవా? ఏసారి నమ్ముకోకపోతే హ్యాపీగా ఉండవా? ఆలోచన చేయి. ఒక ఫంక్షన్కి వెళ్ళావు, నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళావు, ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళావు, నువ్వు నీ భార్య భర్త ఇద్దరు వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత మంచి ఫంక్షన్ అది, ఆ ఫంక్షన్కి వెళ్ళావు. ఆ ఫంక్షన్కి అందరూ వచ్చేసారు, వాళ్ళ బిడ్డలందరూ వచ్చారు. అప్పుడు నీకు ఎట్ట అనిపిస్తుంది? ఆలోచించి. అప్పుడు నీకు ఎట్ట అనిపిస్తుంది? ఒరే మన బిడ్డలు కూడా తీసుకొచ్చి ఉంటే, అంటే అందరూ భార్య భర్తలు బిడ్డలు అందరూ వచ్చేస్తున్నారు ఆ ఫంక్షన్కి. ఆ ఫంక్షన్కి అందరూ వచ్చి ఉన్నారు. నువ్వు నీ భర్త లేదు నీ భార్య ఇద్దరే వచ్చి ఉన్నారు. ఆ ఫంక్షన్కి నువ్వు మీ ఇద్దరే వస్తే ఆ ఫంక్షన్ మీకు ఎలా ఉంటుంది ఆలోచించి. ఎట్లుంటుంది? మన బిడ్డలు కూడా తీసుకొస్తే త్వరలో ఒక ఫంక్షన్ జరగబోతుంది. ఏం ఫంక్షన్ అది? ఎక్కడ ఫంక్షన్ అది? నువ్వు నీ భర్త నీ భార్య ఇద్దరే పోతే దేవుని దగ్గరికి బిడ్డల పరిస్థితి ఏంటి ఆలోచించి. వాళ్ళు ఎవరు కాపాడతారు వాళ్ళని? ఆ బాధ్యత నీ మీదే ఉంది. నీ బిడ్డల బాధ్యత నీ మీదే ఉంది. నిద్ర లేస్తే నువ్వు ప్రార్థన చేస్తావు, బిడ్డల కోసం ప్రార్థన చేస్తావు. నిద్ర లేస్తే ప్రార్థన చేస్తావు, నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలని. దాంతో కూడా నా బిడ్డలు ఆత్మీయంగా ఉండాలి, నా బిడ్డలు భక్తిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవితాలు ప్రార్థన చేయ. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. నా బిడ్డలు మంచి మార్గం ఉండాలని ప్రార్థన చేయి. ఆలోచించండి. ఆదికాండం 16వ అధ్యాయము క్షమించండి, ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండం 21:16. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరము వెళ్ళి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎవరి కోసం? ఎవరా పిల్లవాడు? ఇష్మాయేల్. తల్లెవరు? హాగరు. హాగర్ అంటే అర్థం ఏంటో తెలుసా? పారిపోవుట అని అర్థం. హాగర్ అంటే అర్థం పారిపోవుట. ఇష్మాయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వినును. షారా ఈ హాగర్ను పంపించేయమని చెప్పేసింది. ఈ హాగర్ ఎవరంటే ఈజిప్టు దేశంలో ఉన్నప్పుడు, ఎవరు? అబ్రాము షారా ఉన్నప్పుడు ఆ ఐగుప్తు రాజు ఒక దాసిగా ఇచ్చేయడానికి
చాలామంది దాసులు ఉన్నారు. ఆ దాసులు ఒక ఆమె హాగరు. ఆ హాగర్ని అబ్రహాం ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె చూడలేక పంపించేమన్నది. ముందు వెళ్ళిపోయింది. ముందు వెళ్ళిపోయిన తర్వాత దేవదూత ఏం చెప్పాడు? హాగర్ ఎక్కడికి వెళ్తున్నావు? పోయి నువ్వు మళ్ళీ వెళ్ళి యజమానురాలకి పోయి అడిగి మెడుకుంటామని చెప్పింది. మళ్ళీ వచ్చేసింది. తర్వాత బిడ్డలు పుట్టారు ఆమెకి. ఇష్మాయిల్ పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుని పరిహసించుట చూసి తరిమేమన్నది. అప్పుడు అబ్రహాము ఆమె తీసుకొని బేర్షెబా అరణ్యంలోకి తీసుకొని ఆమెను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము ఆమెకి ఆహారము, తర్వాత నీళ్లు, మొత్తం సమస్తం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఉన్నట్టుండి ఆమె జీవితంలో ఒక బాధ ఏర్పడిపోయింది. ఆ బాధ ఏంటంటే, ఆహారం అయిపోయింది, తర్వాత నీళ్లు కూడా అయిపోయినాయి. నీళ్లు కూడా అయిపోతే ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, చుట్టూ చూస్తే ఎడారి, చుట్టూ చూస్తే ఎడారి, ఎక్కడ నీటి చుక్క కూడా లేని దాఖలు, ఎక్కడ నీటి చుక్క కూడా లేదు. చుట్టూ చూస్తే ఎడారి. అయ్యో, ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది? బిడ్డకి దాహం వేస్తుంది, వడదెబ్బ తగిలింది, చచ్చిపోయే మూమెంట్లో ఉన్నాడు బిడ్డ. ఇప్పుడు బిడ్డకి వడదెబ్బ తగిలిందంట, చచ్చిపోయే మూమెంట్లో ఉన్నాడు. ఆలోచన చేయి. ఆ బిడ్డని ఒక పొద దగ్గర వదిలిపెట్టి, అంటే వింటి వేత దూరం అంతా. అటు అర్థం ఏంటంటే, వాడు మాట, వాడి కేక వినపడినంత దూరం వెళ్ళిపోయిందంట ఆమె. అంటే వాడు బాధ వినలేనని. ఆలోచన చేయి. చాలా సందర్భాల్లో కుటుంబాల్లో పిల్లలకి బాధగా లేకపోతే ఎట్టుంటది? వాడికంటూ కూడా బయటికి వెళ్ళి ఆడుస్తుంటాం. అయ్యో నా కూతురు, నా కొడుకు, అయ్యో నా భర్త, నా భార్య అని. ఎంత భయంకరంగా ఆలోచిస్తాం. ఆలోచన చేయి. ఆ తల్లి వేదన బాగా ఆలోచన చేయండి. ఆ తల్లి వేదన ఎట్టుందంటే, నా బిడ్డకి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నీళ్లు కావాలి. దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయి చాలా సందర్భాలు ఆలోచన చేయండి. బిడ్డలకి బాగలేని స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అన్నీ వదిలేస్తారు. అన్నం తిన్నావా అనేది వదిలేస్తారు, నీళ్లు తాగేవా లేదని వదిలేస్తారు, అసలు ఏ ప్యాంట్ వేసుకున్నాం, ఏ షర్ట్ వేసుకుని వదిలేస్తారు, ఏ చీర కట్టుకుని వదిలేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంది? నా బిడ్డ బ్రతకాలి. అది నా బిడ్డ బ్రతకాలి, నా బిడ్డ బ్రతకాలని ఆశ. ఆలోచించండి. దూరంగా వెళ్ళిపోయిందంట ఆమె. దూరంగా వెళ్ళిపోయి ఆ బిడ్డ కోసం ఏం చేస్తుంది? ఎలుగెత్తి ఆడుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ పసిపిల్లవాని ప్రాణాలు పాడవకుండా నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయి, ఎలుగెత్తి ప్రార్థన చేయ వాక్యం సెలవిస్తుంది. రెండు చేతులు పైకెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలంట. నువ్వు నాకు మంచి బిడ్డలను ఇచ్చావయ్యా, నాకు మంచి బిడ్డలను ఇచ్చావు, మంచి సంతానం ఇచ్చావు. ఆ బిడ్డలు నువ్వు దీవెనకరంగా మార్చని ప్రార్థన చేయాలి బిడ్డల కోసం. ఈ వెళ్ళి ఆ బిడ్డ కోసం దూరంగా వెళ్ళిపోయి ఎట్ట ప్రార్థన చేస్తుందో ఆలోచన చేయండి. ఎట్ట చేస్తుందో ఆలోచన చేయి. ఒక్కొక్క తల్లులు బిడ్డల్ని ఆడ పండేసి రాత్రంతా ప్రార్థన చేస్తుంటారు బిడ్డల కోసం. రాత్రంతా ప్రార్థన చేస్తుంటారు. ఏమని తెలుసా? నా బిడ్డలు ప్రయోజకులు కావాలి, నా బిడ్డలు దీవెనకరంగా మార్చబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలని రాత్రంతల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఆ బిడ్డలు అభివృద్ధి చెందాలని, ఆ బిడ్డలు చదవాలని, ఉద్యోగాలు చేయాలని, యేసులో ఉండాలని, యేసులో నడవాలని ఆ బిడ్డలు వాళ్ళ ఇష్టం. మరి నీ బిడ్డల మీద నీకు ఆ ఇష్టం ఉందా? వదిలేస్తున్నావా? ఆలోచించి. ఏవో సంబంధాలు అంటున్నావా? వ్యాపారం వాడు దోరెట్టి పోతే పని అంటున్నావా? నో అనకూడదట. నిన్ను వదిలేస్తుంటే దేవుడు, నిన్ను వదిలేస్తుంటే దేవుడు ఆలోచించి. నిన్ను వదిలేస్తాడా? వదలలేదే. నిన్ను వదల దేవుడు. ఎన్నిసార్లు బాగా ఆలోచించి, ఎన్నిసార్లు దూరం అయిపోయినా ఆయన దగ్గరకు వస్తున్నాడు. నువ్వు ఇంకా దూరం వెళ్ళిపోతున్నావు, నీకు ఇంకా దగ్గరకు వస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నీకు ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు ఆయన.
ఆలోచన చేయి. నీళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది ఎడారిలో. రెండోది బెయేర్షెబా అరణ్యం అంటది. అదేం అరణ్యం అది? బెయేర్షెబా అరణ్యం. బెయేర్షెబా అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రమాణపు బావి అని అర్థం. ఆడ బావులు ఉంటాయి, ఆడ బావులు ఉంటాయి. రెండోది ఆమెకి ఇవన్నీ కనపడలా, అంటే చుట్టూ ఎడారిగా కనపడుతుంది. చాలా సందర్భాల్లో మనకు ఒక సొల్యూషన్, అంటే మనకు వచ్చే అపాయానికి, మనకు వచ్చే కష్టాలకి ఆన్సర్ అక్కడే ఉంటుంది, మనకు కనపడదు. ఎందుకు కనపడదు? ఎందుకు కనపడదు? మనకేం కనిపిస్తుంది? నా బిడ్డకి బాగలేదని కనిపిస్తుంది, కానీ బాగేది మాత్రం కనపడటంలో మనకు. నా బిడ్డ వేదన అని కనిపిస్తుంది, కానీ ఆ వేదన పోగొట్టే దేవుడు కనపడటంలో మనకు. ఆ బెయేర్షెబా అరణ్యంలో నీటి ఊటలు ఉంటాయి, చక్కగా పచ్చగా మైదానం ఉంటుంది, పచ్చిగుంటుంది. పచ్చిగుంటే ఖచ్చితంగా నీటి పొరలు ఉంటాయి అక్కడ. అయినా నాకు కనపడలా. కనపడకపోయినా ఈ వెలుగెత్తి ఏడవటం బట్టి, ప్రార్థన చేయని బట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడానికి నీటినిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆలోచన చేయి. ఈ ప్రార్థించిన విధానాన్ని బట్టి, దాన్ని చదవండి, దాన్ని ఏముంది అక్కడ? దాని కింద చదువుతారా? దాని కింద చిన్నవాణి మొర వినెను, ఆగని పిలిచి భయపడకము, పట్టుకొనుము. ఆమెతో తర్వాత కింద ఆమె కన్నులు తెరిచినందున నీళ్ళ వట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. హల్లెలూయా. చూసావా? ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు ఏం చేశాడు? అక్కడ నీటి ఊటనిచ్చినట్టుగా మనం చూస్తాం. నీటి ఊటనిచ్చాడు. ఈ నీరు అనేది చాలా సందర్భాల్లో వాక్యానికి సాదృశ్యం. రెండోది పరిశుద్ధాత్మకి సాదృశ్యం. చాలా సందర్భాల వాక్యం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఉంది కదా. అంటే నీలో వాక్యం సమృద్ధి ఒకటి, లేదా ఆత్మ సమృద్ధి ఒకటి, పచ్చగా చెట్టులాగా ఉంటావని అర్థం. చాలా సందర్భాల్లో నీరు వాక్యానికి సాదృశ్యం, లేదా పరిశుద్ధాత్మక సాదృశ్యం. అందుకే బైబిల్ అంటే తెలుసా? అడుగు ప్రతివానికి ఆత్మనిస్తానని దేవుడు చెప్పాడు కదా. అందుకే మత్తయి సువార్త 7:9 చూస్తే, మత్తయి సువార్త 7:9, మీలో 7:9 బాగేనండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెని అడిగితే, ఏమ్మా మీరు మీ బిడ్డలు రొట్టెని త్రాగిస్తారా? ఇస్తారా? ఆలోచించండి. బిడ్డలకి ఎట్లా చేసి పెడతారు తెలుసా తల్లులు, తండ్రులు? అంటే వాళ్ళని అంత బాగా చూసుకుంటారు తల్లిదండ్రులు బిడ్డల్ని. మీలో ఎవరైనా తన కుమారుణ్ణి తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా? తర్వాత చేపను అడిగితే పావునిచ్చునా? దానికో ముందు గుడ్డుని అడిగితే తేలునిచ్చునా? తర్వాత మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మనిచ్చును. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు రొట్టెని అడిగితే రాతినిచ్చేవాడు కాదు. అది రొట్టెని అడిగితే రాతినిచ్చేవాడు కాదు, గుడ్డుని అడిగితే తేలునిచ్చేవాడు కాదు, చేపను అడిగితే పావునిచ్చేవాడు కాదు. ఆలోచన చేయండి. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, నీ బిడ్డల కోసం ఎంత వేదన పడుతున్నావు, ఎంత బాధపడుతున్నావు. ఒక్కసారి వాడికి చిన్నగా బాగలేకపోతే అంత కృంగిపోతావు నువ్వు. దేవుడు నీ కోసం కూడా కృంగిపోయినాడు. ఆయన నిన్ను
మార్చుకునేదానికి, నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చబడేదానికి దేవుడు కూడా నలిగిపోయినాడు, సిలువలో విసిగి వేసారిపోయినాడు. ఆయన నిన్నెంతగా ప్రేమించాడు, ఆయన ఎంతగా ప్రేమించాడు. ఆలోచన చేయి. నీకు ఎన్నో ఇచ్చాడు దేవుడు, ఎన్నెన్నో ఇస్తున్నాడు దేవుడు, ఎన్నెన్నో చేస్తున్నాడు దేవుడు. హాగరు బిడ్డ కోసం ఎంత ప్రయాసపడింది ఆలోచన చేయి. నా బిడ్డ, నా బిడ్డ. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు కూడా ఏమంటావు? నా బిడ్డ, నా బిడ్డ. అయ్యో, నా బిడ్డ చావు నేను చూడలేకపోతున్నా, నా బిడ్డ వేదన చూడలేకపోతున్నా, నా బిడ్డ కష్టం నేను చూడలేకపోతున్నా, నా బిడ్డ బాధ నేను చూడలేకపోతున్నానయ్యా. నేను వాడు చావు చూడలేని చెప్పి దూరంగా వెళ్ళిపోయింది ఆమె. అక్కడ పోయి ప్రార్థన చేస్తుంది. వాడు ఒక పొద కింద పడేసింది. ఇక వాడు చచ్చిపోయే మూమెంట్లో ఉన్నాడు. మన సాక్ష్యాలు కూడా చెప్తున్నా, నా బిడ్డ పరిస్థితి ఏం బాగలేకుండా పోయింది, నా బిడ్డ పరిస్థితి ఏమి అసలు ఆరోగ్యమే లేకుండా పోయింది, కానీ నా బిడ్డ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నా బిడ్డ దేవుడు బ్రతికించాడు. సాక్ష్యాలు కూడా చెప్తున్నా. మనకు బర్త్డేకి వెళ్ళాను. బర్త్డేకి వెళ్తే ఆ బర్త్డేలో వెస్లీ ఇంటికాడ ఒక బర్త్డే జరిగింది అల్లూరులో. ఆ బర్త్డేకి వెళ్తే ఆ బర్త్డేలో అంత వాక్యం అంత అయిపోయింది, ఫోటోలు తీసుకుంటున్నాం. కొడుకే కదా, కొడుకే గిఫ్ట్లు ఇస్తున్నారు. వాళ్ళ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు, వాళ్ళమ్మ గిఫ్ట్ ఇచ్చింది, వాడికి గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ తీసుకున్నాడు. థ్యాంక్స్ మమ్మీ అన్నాడు. థ్యాంక్స్ అన్నది. దాన్ని ఇప్పని అన్నది. ఇప్పుతా, నువ్వు ముందు ఇప్పాలా, దాన్ని ఓపెన్ చేయమని చెప్పింది. ఓపెన్ చేశాడు వాడు. ఓపెన్ చేస్తే ఏం గిఫ్ట్ తెలుసా? ఇంగ్లీష్ బైబిల్. అందరు చప్పలు కొట్టండి. ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చి, ఎవరికి తెలుసా, నాకు చదువు రాదు, ఈ ఇంగ్లీష్ బైబిల్ నువ్వు చదవాలి, నువ్వు చదివి నాకు చెప్పాలని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డలకు బైబిల్ ఇస్తే ఏమంటాడు వాడు? ఏందమ్మా బైబిల్ ఇచ్చావా నువ్వా? చిన్న సైకిల్ తీస్తావు అనుకున్నానే, స్కూటీ తీస్తావు అనుకున్నానే. సహజంగా పిల్లలకి బర్త్డేకి గిఫ్ట్ ఏమొస్తాయి చెప్పండి? ఏమిస్తారు వాళ్ళకి? బొమ్మలు, అంతే కదా. చిన్న చిన్న పిల్లలకి బొమ్మలు. పెద్దోడు వచ్చాడు వాడికి ఏమిస్తాడు? పెద్దోడు వాడికి ఏమిస్తాడు? ఏమి వాడికి మన పెద్దోడు వస్తే ఏదో బట్టలనో ఏదో చేస్తాం కదా. బాగా ఆలోచన చేయి. మరి నీ బిడ్డలకి నువ్వు బర్త్డే చేసావు, బర్త్డే ఫంక్షన్ చేసావు, బిడ్డలకి బర్త్డే ఫంక్షన్ చేసావు, వాడికి మంచి మంచి ఆహారం పెడతావు. ఎవరైనా పెడతారు, సహజంగా మంచి మంచి ఆహారం ఎవరైనా పెడతారు. కానీ గిఫ్ట్ అనేది ఏంది? బైబిల్. బైబిల్ అంటే ఏంది? దేవుడే. వాక్యం అంటే దేవుడే. దేవుడే గిఫ్ట్ ఇచ్చేసింది వాళ్ళ అమ్మవాడికి. ఇది నువ్వు బాగా చదవాలిరా, నువ్వు బాగా చదవాలి. మళ్ళీ చెప్పింది తెలుసా? ఈసారి పుట్టినరోజుకి నీకు ఇంగ్లీషు తెలుగు ఉండే 2 బైబిల్ తీస్తానని చెప్పింది. ఇప్పుడు ముందు ఇంగ్లీష్ బైబిల్ చదువు బాగా. ఈసారి జన్మదినానికి నీకేం చేస్తాను? మళ్ళా తెలుగు ఇంగ్లీష్ లేదు, మళ్ళీ తెలుగు బైబిల్ మొత్తం తీస్తానని చెప్పింది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి అదేనమ్మా. మనము ఒకరు అంటుంటల్లా పెళ్ళైన తర్వాత ఏమంటారు తెలుసా? ఏంది ఇచ్చారు మా అమ్మ మా నాయన నాక, ఏ ఉంటే ఇస్తారయ్యా నీక? ఆలోచించి, ఏ ఉంటే ఇస్తారు నీకు? మా అమ్మ మా నాయన ఏమి ఇచ్చారు నాకు? ఏమి ఇలా, నా కష్టం నేను సంపాదించుకున్నా. అరే నీకు దేవుడు శక్తి బట్టి సంపాదించేవో, లేదా ఎక్కడ సంపాదిస్తావు నువ్వు? ఆలోచించే. నీకు ఏ ఉంటే ఇస్తారే నీ బిడ్డలకి? చాలామంది అందరికీ వాళ్ళకి ఆశ, ఇప్పుడు ఆశలు అట్టి పెరిగిపోయినాయంటే పులుని చూసి నక్కల వాతలు పెట్టుకుంటుంది సామెతల్లా. వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయంట, తోటలు ఉన్నాయంట, పొలాలు ఉన్నాయంట, మిద్దెలు ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. చూస్తూ ఉంటారు వాళ్ళు, చూస్తూ ఉంటారు. నాకు ఏమీ లేదు, మిద్దె లేదు, మేడ లేదు, ప్లాటు లేదు, పొలాలు లేవు, ఏమీ లేవు. మీరు నా దగ్గరకు వస్తే మీకు కూడా పొలం రాసిస్తాను నేను. కారణం ఏం తెలుసా? మోపూరంతా నా పొలమే. మీకు తెలుసు అసలు ఈ మోపూరంతా నా పొలమే. దున్నుకోవచ్చు నేను మోపూరంతా. అల్లూరంతా నాకు పొలం ఉంది, ఆంధ్ర రాష్ట్రం అంతా పొలం ఉంది నాకు. ఎక్కడ పోయినా పొలమే. హ్యాపీగా పోయి కష్టపడిన పొలం నాది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక పాస్టర్ గారంట, పెద్ద ఆయన, ముసలాయన
చనిపోయే మూమెంట్లో కొడుకుని పిలిచాడు. ఆయన ఆండాడు తెలుసా? పూరి గుడిసెలో ఉన్నాడు. పూరి గుడిసెలో ఉండి, నానా నువ్వు ఇంటికి వస్తే నేను ఒక దాచిపెట్టి ఉన్నాను రా, నీకు ఇస్తాను రారా అని పిలిస్తే, అబ్బా ఎంత సంతోషంగా వచ్చాడు కొడుకు. డబ్బు కోసం వచ్చిన తర్వాత కొన్ని గంటలకు చనిపోతాడని కానీ మాట్లాడుతున్నాడు. రే నాన్న, అదిగో ఆ పైన మూట ఉందిరా, మూట తీరన్నాడంట. అది ప్రకారంగా పైన ఎక్కి మూట దించాడు. దాన్ని విప్పరా, ఓపెన్ చేయమని చెప్పాడు. దాన్ని ఇప్పాడు. ఇప్పుతా ఉంటే గుడ్లు వస్తూ ఉండే. ఇప్పిన తర్వాత పాత బైబిల్ ఒకటి ఉంది దాంట్లో. రే, నేను సంపాదించిన ఆస్తి అదే రా అన్నాడంట. ఇప్పుడు మీకు ఎట్టుంటుందో ఆలోచించి, నీ బిడ్డలకి అంటే అర్థం ఏం తెలుసా? నువ్వు ఇప్పటి నుంచే నీ బిడ్డలకి లగ్జరీ లైఫ్ అలవాటు చేయబాకు. గుర్తుపెట్టుకో, బిడ్డలకి లగ్జరీ లైఫ్ అలవాటు చేయ. నువ్వు కూడా అట్ట అయిపోయినావంటే పక్కన వాళ్ళు చూసే లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయినావు. నువ్వు కూడా నీ బిడ్డలకి లగ్జరీ లైఫ్ అలవాటు చేయొద్దు. నువ్వు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, శ్రద్ధను మాత్రం మర్చిపోవద్దు. అంటే అర్థమైంది? పాత జీవితం మర్చిపోవద్దు. ఒక రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడంట. ఆ మంత్రిని మామూలుగా ఒకప్పట్లో హీనమైన జీవితం అవుతుంది. దేవుడు ఆ రాజును ప్రేమించి మంత్రిగా చేస్తే రోజు లేటుగా వచ్చేదంట మంత్రి కొలువుకి, రాజస్థానానికి. ఒకరోజు రాజు అడిగాడంట, మంత్రి నువ్వెందుకు లేటుగా వస్తున్నావు అని అడిగాడంట. అయ్యా, నేను పక్కన వాళ్ళతో కొంచెం మాట్లాడేసి వస్తున్నాను, అందువల్ల నాకు లేట్ అవుతుందయ్యా అని చెప్పాడంట. అట్లే రోజు లేట్ వస్తుంటే ఈ రాజు ఏం చేశాడంటే, గూఢాచారిని ఒకరిని మారు వేషం వేసి, అరే ఈ మంత్రి ఇంటికాడి నుంచి వస్తాడు కదా, ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు గమనిస్తారా ఎక్కడ కూర్చుంటాడు అని చెప్పాడు. వాడు వెళ్ళి ఆ రాజుని, ఆ మంత్రిని వెంబడిస్తూ వస్తున్నాడు. ఈ మంత్రి రాజు దగ్గరికి వచ్చే మూమెంట్లో పాత ఇల్లు, శిథిలమైపోయిన ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లో ఒకే ఒక బెంచ్ ఉంటుంది, చిన్న బెంచ్, అంతే, ఇంకేం ఉండదు. నేరుగా ఇంట్లోకి వెళ్ళాడంట. ఈ గూఢాచారి భటుడు కూడా ఆశ్చర్యం వేసింది. అరే, ఎంత మంచి బిల్డింగు మా రాజుగారు కట్టించారు ఆయనకి, ఈ చిన్న దాంట్లోకి ఎందుకు వెళ్ళాడని చెప్పి తీర చూస్తున్నాడంట. లోపల చూస్తే ఆ బెంచ్ మీద కాసేపు కూర్చుంటాడంట. బెంచ్ మీద కాసేపు కూర్చొని ఆలోచన చేసుకొని, అమ్మనా అప్పుడు ఏడకపోతాడు, రాజు దర్బార్కి వెళ్తాడు. అప్పుడు రాజు దర్బార్కి వెళ్ళాడంట. అప్పుడు అడిగాడంట రాజుగారు, మంత్రి ఈరోజు లేటుగా అయిందే. అవునయ్యా, మాట్లాడుతున్నాను మంత్రి, నేను అంతా చూశాను, ఎందుకు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు అని అడిగాడంట. ఆయన అన్నాడంట, అయ్యా ఒకప్పట్లో నా ఇల్లు అదేనయ్యా, ఒకప్పట్లో అది నా ఇల్లు, అందుకని దాన్ని జ్ఞాపకం ఉంచేదానికి నేను గర్వించకుండా, నువ్వు నాకు మంచి మంచి హోదా ఇచ్చావు, నన్ను మంత్రిగా చేసావు, మంచి మంచి ఆస్తి బిల్డింగ్లు ఇచ్చావు, నాకు ఇచ్చావు, నేను గర్వించకుండా హెచ్చిపోకుండా నేను అక్కడ చేరి అక్కడ కూర్చొని వస్తున్నాయని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. ఆ తండ్రి వాడికి ఇచ్చినటువంటి ఆస్తి బైబిల్. చెప్పాడంట, నాన్న నేనేమి సంపాదించలేదురా, నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆ క్రీస్తు నీకు ఇస్తున్నా, సంపాదించినాను, నువ్వు క్రీస్తును సంపాదించుకోమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, చూసావా, హాగరు ప్రార్థన చేసి బిడ్డను రక్షించుకోగలిగింది, అంతేనా? ప్రార్థన చేసి బిడ్డకి ద్రాహం అయితే, చనిపోయే మూమెంట్లో ఉంటే ఆ బిడ్డకి నీళ్ళు ఇచ్చేదానికి కారకురాలైంది హాగరు. ఈరోజు నువ్వు ఆలోచన చేయి, నీ బిడ్డలకి వాక్యం, పరిశుద్ధాత్మ, ఆత్మతో నింపబడాలని అంటే నీ ప్రార్థన అవసరం. తల్లి ప్రార్థన చాలా అవసరం. తల్లి పాత్ర చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకో. ఒకసారి కూడా చెప్పాను మీకు, బిడ్డల పుట్టితే తల్లి సంతోషపడుతుందంట. బిడ్డలు పుడితే తల్లి సంతోషపడుతుందంట. వాడు పెరిగి పెద్ద అవుతుంటే ఎవరు గర్వపడతారు?
తండ్రి వాడిని చూసుకొని, ఎంత ఎత్తున్నాడు రా నా బిడ్డ, ఎంత చక్కగున్నాడు నా బిడ్డ. కూతుర్లు కానీ కొడుకులు కానీ వాళ్ళు చూసి తండ్రి గర్వపడతాడు. నిజంగా నా బిడ్డ ఎంత డెవలప్ అయిందనని తండ్రి గర్వపడతాడంట. రేపు వాడు ఒక గొప్ప ప్రయోజకుడైతే సమాజం అంతా సంతోషపడాలంట. నిజంగా పలానా వాళ్ళ బిడ్డ ఎంత గొప్పోడయ్యాడయ్యా, గొప్పోడాడు, వాళ్ళంతా గర్వపడాలంట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మన బిడ్డలను పెంచే విషయంలో మనం ఎలా చేస్తున్నాం? హాగర్ ఎంత నలిగిపోయింది బిడ్డల కోసం. సీరియస్ కండిషన్, వడదెబ్బ తగిలింది, చనిపోయే మూమెంట్లో ఉంది, ఏమి పట్టించుకోలేదు. నీ బిడ్డల కోసం నీకు మంచి బట్ట లేకపోయినా, మంచి బట్టలు కట్టుకోకపోయినా సరే, నా బిడ్డలు మంచి బట్టలు కట్టుకోవాలని నీకు ఆశ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. మా పాస్టమ్మ కూడా అంతే. ఆమె ఎప్పుడు ఒకే చీరే కడుతుంది. ఆమెకి ల్యాగ్ కాదు. ఎప్పుడు ఆ కట్టిన చీరలే, ముతక చీరలే కడుతుంది. నేను బాగుండాలని కోరుకుంటుంది. నా భర్త బాగుండాలి, 10 మందిని కోరుకుంటుంది. నా బిడ్డలు మంచి బట్టలు కట్టు బాగుండాలని కోరుకుంటుంది. బిడ్డల కోసం అన్ని తీస్తుంది, అందరు చేస్తుంది. ఆమె మాత్రం ఎవరిని తీసిచ్చినా అట్ట కట్టుకుంటే ఆడబెట్టేస్తుంది. అది కట్టుకున్న చీరలే ముతకే కట్టుకుంటుంది. సింపుల్గా ఉంటుంది అవి. నువ్వు సింపుల్గా ఉండమని చెప్పడం లేదు. నువ్వు బాగుండు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. కానీ నీ బిడ్డల్ని నువ్వు ఎంతగా హెచ్చిపోవాలని నా బిడ్డలు బాగుండి నువ్వు కోరుకుంటున్నావో, కానీ క్రీస్తులో కూడా నీ బిడ్డలు అంత బాగుండాలని కోరుకోవాలి. అది నేను చెప్పే సందేశం. బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్పించాలి. నువ్వు వాళ్ళు బాధించబాకండి, చదవలేదని బాధించబాకండి, వాళ్ళు కసురుకోబాకండి, తిట్టబాకండి, కసరబాకండి. బిడ్డలను ప్రేమించండి. యేసయ్య నిన్ను ప్రేమించండి. ఆయన కానీ కసిరితే ఎట్టుంటుంది పరిస్థితి ఆలోచించి. యేసయ్య కసిరితే, యేసయ్య తిడితే, యేసయ్య తోసేస్తే, ఇసిరేస్తే ఎట్టుంటుంది పరిస్థితి ఆలోచించి. నువ్వు ఎన్నిసార్లు ఆయన చేతులొచ్చి కింద పడిపోతున్నావు, మళ్ళీ చేతులు పెట్టుకుంటున్నావు, మళ్ళీ కింద పడితే మళ్ళీ పెట్టుకుంటున్నాడు యేసయ్య. ఇన్నిసార్లు పడిపోతే నిన్నంత ప్రేమించాడు యేసయ్య. ఈ రోజున పక్కనోడికి మార్కులు వచ్చి నీ బిడ్డకి రాకపోతే అంత కృంగిపోతున్నావు. సిగ్గులేదంటారా నీక? సిగ్గులేదంటే మేనిక. ఈ మధ్య యూపీలోనే ఎక్కడో చూశాను, నేను యూట్యూబ్లో చూశాను. యూపీలోను 10th క్లాస్ రిజల్ట్ రాకముందు వాడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సూసైడ్. ఎందుకు? ఫెయిల్ అయిపోతాను అని. 10th క్లాస్ రిజల్ట్ రాకముందే వాడు ఎందుకు చనిపోతే కారణం ఎందుకు చెప్పండి? కారణం ఏంది? పేరెంట్స్. కరెక్ట్, వెరీ గుడ్, మళ్ళీ చెప్పావమ్మా. పేరెంట్స్, తల్లిదండ్రులు. ఎందుకు తెలుసా? వాడు ఒకవేళ రిజల్ట్ వచ్చి ఫెయిల్గా అయి ఉంటే వాడిని అప్పుడే చంపేస్తారు వాళ్ళు. మాటలతోనే. సిగ్గు లేదా, బుద్ధి లేదా, ఎంత డబ్బు పెట్టావు, నీకు దారపోసావే డబ్బు అంతా అంటుంటారు చాలామంది. మా డబ్బు అంతా దారపోసామే, ఎన్ని బయటకులు, వాటికి ఇటు చేసామే. దయచేసి బిడ్డలను బాధించబాకండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ బిడ్డకి బాగలేకపోతే నువ్వు ఎంత వేదన పడతావో, ఒకవేళ సమస్య వచ్చినంత వేదన పడతావు కదా నువ్వు. ఏదో ఫెయిల్ అయ్యాడు అంతే వేదన పడు. అంతకుముందు అప్పుడు మేము చదివేటప్పుడు, అంతకుముందు 10th క్లాసు అందరూ రాసాం పరీక్షలకి. 10th క్లాస్ పరీక్షలు రాసాం. 10th క్లాస్ పరీక్షలు రాస్తే అందరూ పాస్ అయ్యారు. 2 పోయా నేను. సైన్స్, లెక్కలు. ఇంగ్లీష్ మాత్రం పాస్ అయిపోతుంటాలే. సైన్స్ లెక్కలు పోయింది. అది కూడా ఎన్ని వచ్చాయి? 33, 34 వచ్చాయి. అయిపోయింది. రెండోసారి అక్టోబర్లో రాసి ఏం చేశానంటే, కావలి ఏబిఎంలో వేశారు మమ్మల్ని. కావలి ఏబిఎంలో ఇక కుదరదురా అని చెప్పి చిటాలు పెట్టా. ఆ కావలి ఏబిఎంలో గచ్చు పగిలిపోతుంది. ఒక అయ్యారు వచ్చాడు, మాకు స్ట్రిక్ట్గా వచ్చాడు. చిటాలు ఉన్నాయంటారా అని అడిగాడు. లేవు సార్. మా కాడ ఎందుకు ఉంటాయి సార్? లేవు సార్.
సరే జాగ్రత్త, నాతో జాగ్రత్తగా ఉండాలి మీరు అన్నాడు. అట్టే సార్. స్క్వాడ్ వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా? రే, మీ సంగతి నాకు తెలుసు, చిట్టాలుంటే లోపల పెట్టుకుంటాను అన్నాడు. మీ సంగతి నాకు తెలుసు, చిట్టాలుంటే జాగ్రత్త మీ ఇస్తామని అన్నాడు. నేనేం చేశానంటే, అటు కింద కూర్చోబెట్టారు మమ్మల్ని. అప్పుడు బెంచ్లో కింద కూర్చోబెట్టారు ఏబిఎంలో. నేను కూర్చున్న దగ్గర గచ్చు పగిలిపోంది. అప్పుడు ఎంత తెలివోజుడు, అప్పట్లోనే తెలివి. నేనేం చేశాను, ఆ గచ్చును గోరులతో చర్రంగా లేపేలకే చక్కగా లేచి వచ్చింది. దాని కింద ఏముంది? ఇసుక ఉంది. ఇసుకలో పెట్టేశాను నేను చిట్టాలు. మళ్ళీ అది పెట్టేసాను గచ్చు. ఇలా అట్టే ఉంది, హ్యాపీగా ఉంది. వచ్చినాడు స్క్వాడ్ వచ్చాడు. వచ్చిన తర్వాత చిట్టాలు కొంతమంది తీసేశారు, బయట పారేశారు. స్క్వాడ్గా ఇసురేసారు, చిట్టాలు ఇసురేసారు. మొత్తం ఊరి కాడలేవు, నా కాడ మాత్రం ఉన్నాయి. విషయం ఏంటంటే స్క్వాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? వెళ్ళిపోయింది స్క్వాడ్, వెళ్ళిపోయింది సార్, రే చిట్టాలంటే రాసుకుంటా అన్నాడు. అప్పుడు లేపిన, ఒరే బిల్డింగ్ పడగొట్టట్టున్నావు కదరా నువ్వు అని అన్నాడు. కాదు సార్, ముందే పగిలిపోయింది సార్ అని చెప్పాను నేను. ఆమెను లేపి నేను తీసుకుంటే నా కాంచి మొత్తం లాగేశారు చిట్టాలు, పిల్లకాయలు మొత్తం. సరే వాళ్ళని బదులన్నీ రాశాం, మళ్ళా పోయింది నాకు. నా చిట్టాలు తీసుకొని రాసిన వాళ్ళేం పాస్ అయిపోయారు, నాకు మళ్ళా పోయింది. ఈసారి మళ్ళా కావాలి జడ్పీ వేశారు. మళ్ళా మూడోసారి రాశా, మూడోసారి పాస్ అయినా నేను. 10th క్లాసు మూడోసారి పాస్ అయినా. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. నేను ముందు ఫెయిల్ అయిపోతే, అప్పట్లో మా నాయన నేనే కదా తిడతాడరా ఈయన అంటే, మా నాయన వాళ్ళ కోపం, ఇక తిడతాడరా మా నాయన కుప్పలోంచి వస్తున్నాడు. నేను ఎదురుపోయినా ఏది మూట తెచ్చేదానికి తిట్టుకుని ఉంటాడని. అమ్మో ఎర్స మూట, అప్పుడు ఒడ్లు అప్పుడు కుప్పల్లో పోతే ఎదిరిపోయిన తర్వాత నేను మూట తీసుకొని వస్తా ఉంటే గమ్ముగుండా రిజల్ట్స్ వచ్చాయంట కదరా అని అన్నాడు. గమ్ముగుండా పోతే పోయింది కానీ రా అన్నాడు. అబ్బా సంతోషం వేసింది. పోతే పోయింది లేరా కానీ అని అన్నాడు, సంతోషం వేసింది. నన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టినాడు కాదు ఆయన. నన్ను ఎప్పుడు కూడా తిట్టినోడు అంటే, మామూలుగా ఆ మాట తిడతా వేరే విషయం. నన్ను ఎప్పుడు కూడా నన్ను విసిగిపెట్టి బాధ పెట్టి నన్ను ఏం చేసినాడు కాదు పాపం మా నాయన. మా ఎమ్మటలు అసలు కొట్టేది నన్ను. 9th క్లాస్ అప్పుడు కూడా కొట్టేది నన్ను. 9th క్లాస్ అప్పుడు కూడా కొట్టేది నన్ను. 9th క్లాస్ అప్పుడు లెస్స కొట్టేది నన్ను మా ఎమ్మటి వాళ్ళ భయం నాకు, మా నాయంటి భయంలో. మళ్ళా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డలని భయపెట్టండి, వాళ్ళని విసిగించబాకండి, బాధ పెట్టబాకండి. కంటి చూపుతో అంటే నేను చూస్తే భయపడాలి, బిడ్డలంతా అట్టుండాలా. మరి మా నాయన మా అమ్మ వస్తుందో అని అనుకోవాలంతే. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఏదన్నా పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళని మాత్రం బాధ పెట్టబాకండి. నీకు ఉద్యోగం లేదు, నీకు డబ్బులు లేవు, నువ్వు సంపాదించడం లేదు, పెద్దగా తింటున్నావు, ఏమనబాకండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఓ తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకో, నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు ఆలోచించి. నా బిడ్డలు బాగుండాలి, చక్కగా ఉండాలి అని. మా బాబుకి ఒక డ్రెస్ తెచ్చాం అప్పుడు. ఎప్పుడు తెలుసా? వాడు పుట్టినప్పుడు 97లో పుడితే ఒక డ్రెస్ తెచ్చాం. ఆ డ్రెస్ ఎంత తెలుసా? దుబాయ్ డ్రెస్. అది దుబాయ్ డ్రెస్. జిగజిగ ఉండేది, దానికి జిగజిగ ఉండేది దుబాయ్ డ్రెస్. ఎందుకంటే నాకు వాస్తవంగా 93, 98, 99, 2000, 2001, 2003 దాకా నాకు సరి బట్టలు లేవు. 2003 దాకా సరి బట్టలు లేవు. మా పాస్టమ్ కూడా అయ్యే బట్టలు. ఏ రోజు కూడా నాకు దండ లేదు, కమ్మలు లేవు, బ్యాసర్ లేదు. మా చెల్లెళ్ళారు అక్కలారు చెప్తున్నా మీకు, అన్నోళ్ళు నా విధంగా చేయబాకండి. బ్యాసర్ లేదు, అక్క ఈ లేదు, దండ లేదు, చైన్ లేదు. ఏ రోజు కూడా బాధ పెట్టింది కాదు. ఏ రోజు నేను కూడా నాకు గొడ్డలు అనేది కాదు. నేను ఉన్నట్టుండి ఈరోజు రోజుకు ఒక డ్రెస్ వేసుకున్నా కానీ నెలకెన్ని రోజులు
అంతకంటే ఇంకా ఎక్కువే. అట్నే ఉండే బీరువాలు. అంటే ఆ మనసు రావటం వేసుకోవాలంట, కానీ నాకు వేసుకునే వైట్ వేసుకుంటా ఉంటా. అంటే దేవుడు అంత బెస్ చేశాడు, అంత ఆశీర్వదించాడు. ఆలోచన చేయండి. బిడ్డలను కానీ కొడుకును కానీ కూతురు దేవుడు దీవించాడు. కారణం ప్రేయర్. కారణం ఏంది? ప్రార్థన. అంతే. ఒక్కసారి ప్రాసెస్ కాదు ప్రార్థన, లైఫ్ లాంగ్ చేసే ప్రార్థన. అది లైఫ్ లాంగ్ చేసే ప్రార్థన చేయాలి. అంతే. బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఎవరున్నారు చెప్పు? బాగా గుర్తుపెట్టుకో. నువ్వెంత కష్టపడుతున్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీ బిడ్డల కోసం. నీకు ఉద్యోగాలు లేవు, కష్టం చేస్తున్నావు. బిడ్డల చదువుల కోసం కష్టం చేస్తున్నావు. వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా క్రీస్తులో ఉండాలని కోరుకో నువ్వు. అప్పుడు బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చేయి. దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, దేవుని మాట రొట్టెని అడిగితే మనకు రాతనిస్తాడా? ఈడు కదా. మనం అడిగింది మనకు దేవుడు మనకిస్తాడు. హాగరు నేర్పించే పాఠం మనకు. హాగరు బిడ్డ కోసం చనిపోయే ప్రమాదంలో ఉంటే ఆ బిడ్డ కోసం హాగరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ బెర్షెబా అరణ్యాల్లో నీటి ఊటను చీల్చినట్టుగా చూస్తాం. సహజంగా అరణ్యాల్లో పచ్చగా ఉంటుందంట. అవి కనపడలేక నీళ్లు. ఆ కారణం కనిపిస్తుంది. హాగరు చావే కనపడుతుంది, నాకు నీళ్ళు కనపడటలే. కానీ దేవుడు కూడా అరే నీళ్ళు చూడలేపని చెప్పి అది అనుకోకుండా దగ్గర నీటి పుట్టించాడు దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అటువంటి చూద్దాం మనం. ఏం తెలుసా? నా కొడుకు ఫెయిల్ అయ్యాడే అనేది కాదు, కానీ నా కూతురు పాస్ అవుతుందని చూద్దాం. నా కొడుకు ఉద్యోగం లేదే, ఉద్యోగం వస్తుందని చూద్దాం. నా కూతురు డెవలప్ కాదు, డెవలప్ అవుతుందని చూద్దాం. పిల్లలు లేరే, పిల్లలు ఉండేటట్టు చూద్దాం. మన జీవితంలో పెళ్ళిళ్ళు కాలేదే, అయినట్టుగా చూద్దాం. మన నేత్రాలతో చూద్దాం. దేవుడు మన జీవితాన్ని గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. కళ్ళు మూసుకుందాం.